జియో4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయ్ దేవరకొండ కొత్త మూవీకి పవర్ఫుల్ టైటిల్, టీజర్ కూడా అదిరిపోయింది. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతోటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలైపోయాయి. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం, ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తే తప్ప మనం అనుకున్న ఎకానమీ సర్వైవ్ కాదు. అదే మరి యాస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆ యాస్పిరేషన్స్ను ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా 15% ఉండాల్సిన అవసరం. దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్. వన్ ఈజ్ రెవెన్యూ రియలైజేషన్,
ఒకటి మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్లు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్, ఒకవేళ అవసరత రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు, దాన్ని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికీ వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఇంతమంది కూడా రాజుల పీరియడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లిసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం, అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం. ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో, ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి, అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. పిఎంజీ అడాప్ట్ చేస్తాం. దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈరోజు 50 కోట్ల పైన పెడుతున్నాం, రేపు 10 కోట్లు కూడా తీసుకొస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి. దెర్ ఆర్ ఏజెన్సీస్, అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం, అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం, ఎక్కడా లిటిగేషన్ లేకుండా, ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే లిటిగేషన్స్ ఉన్నా, ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. డిజిటల్ ఇళ్లను భయపెట్టియడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఎంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి విదేశీ మద్యాన్ని అరికట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్ వేసి అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాల అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని కూడా పట్టుకొని మనం నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా
అధికారం రాకముందు చెప్పింది ఏంది, మరి ఇలా చేస్తుంది ఒక్కసారి గమనించాలి. మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతాడు, అన్నీ అమలైనవని చెప్తున్నాడు కదా, మరి అన్నీ అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడు అనుకున్నాం, మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాల్లో మీరు పర్యటించండి. మీరు యువకులు, మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట నిలబెడుతున్నా లేదా, స్కూటీలు వచ్చినాయా లేదా, రైతు బంధు వచ్చిందా లేదా, నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా, రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటారు, ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇవాళ హోంగార్డులు మేము వచ్చిన 24 గంటల్లో కొంతమంది హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం, ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగాలు వెళ్ళండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. రిక్రూట్మెంట్ లేదు, పర్మనెంట్ లేదు, ఇవాళ జీతాలే లేవు. ఇవాళ 12 తారీఖు అయింది, హోంగార్డుల జీతాలు లేవు. మేము 1 తారీఖు లేకపోతే 2 తారీఖు 3 తారీఖు జీతాలు వచ్చేవి. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. When I was on keen race to come for Shabarimala, and for certain Ayurvedic treatment I used to take. I had a great passion for Kerala when I was sick, but I didn't have the money then to that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parishrama Ashram to pay my respects and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are going to Tirupati on a daily basis, and 4 are arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation in the world, and especially for from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And take this message to AP also. Okay, since you're in Kerala, do you plan to take up any issue to the Kerala government regarding faith, belief or something? Yes, if you'll confine it to only pilgrimage. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో VD12 వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్నటువంటి కొత్త చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. అలాగే మేకర్స్ ఈ మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశారు. ఈ చిత్రానికి కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఇక టీజర్కు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తారక్ వాయిస్తో తాజాగా విడుదలైన టీజర్ మరింత పవర్ఫుల్గా కనిపించింది. విజయ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆయన యాక్షన్, ఎపిసోడ్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
మొత్తానికి ఈ టీజర్తో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు. జెర్సీ వంటి సూపర్ హిట్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి కూడా సంథింగ్ స్పెషల్ తెరకెక్కినట్లుగా టీజర్ చూస్తూ ఉంటే తెలుస్తోంది. ఇక తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవీందర్ బాణీలు అందిస్తున్నారు. కింగ్డమ్ సినిమా ఈ వేసవి కానుకగా మే 30న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. 1/70 చట్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండల కేంద్రంలోని బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 1/70 చట్టం గిరిజన ప్రజల హక్కులు రక్షించడానికి కట్టుబడి ఉందని, మన్యం బంద్పై తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి గిరిజన హక్కులు చట్టాలు పరిరక్షిస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించడం హర్షణీయమన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా తక్షణమే స్పందించిన దాఖలాలు లేవన్నారు. జీవో నెంబర్ 3 మీద గత వైసీపీ ప్రభుత్వం కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఉండేదని, జీవో నెంబర్ 3 కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కానీ కనీసం వైసీపీ నాయకులు కానీ స్పందించలేదన్నారు. నా పేరు పాంగి శాస్త్రిబాబు, తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటు ఆర్గనైజేషన్ సెక్రటరీ. సోదరులారా, మనం చూసాం గిరిజన ప్రాంతంలో ఇటీవల కాలంలో 170 మీద తీవ్రమైనటువంటి ఆందోళన గిరిజన ప్రాంతంలో ఉంది. మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు మన అయ్యన్న పాత్రుడు గారు 170 మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తీవ్రమైనటువంటి బురద జల్లుడు కార్యక్రమం చేసింది. దానికి తెలుగుదేశం పార్టీగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి బంద్ మీద గిరిజనులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారం మీద ఏమాత్రం కూడా నిజం లేదు. 170 అంటే అలాగే గిరిజన ప్రాంతం యొక్క గిరిజనుల హక్కులు చట్టాల మీద తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి గౌరవం గిరిజన ప్రాంతం మీద, గిరిజన హక్కుల చట్టాల మీద ఉంది. 170 తీసేటటువంటి ఆలోచన కానీ, 170ని సవరించేటటువంటి ఆలోచన కానీ ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. భవిష్యత్తులో గిరిజనుల పక్షాన గిరిజనుల హక్కులు చట్టాలు పగడబందీగా అమలు చేస్తాం. అంతే తప్పించి ఎవరు కూడా గిరిజన ప్రాంతంలో ఏ రకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసేటటువంటి ప్రచారానికి నమ్మొద్దు, ఎవరు కూడా భయపడొద్దు, అధైర్యపడవద్దని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మన గురించి మాట్లాడుతూ ఒక హామీ చేస్తూ ట్విట్టర్లో పెట్టడం అనేది జరిగింది. గిరిజన ప్రాంతం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని గంటల్లోనే గిరిజనుల జోలికి కానీ, గిరిజనుల చట్టాల జోలికి కానీ మేము రాము, దాన్ని పగడబందుగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మాఘ పూర్ణిమ స్పెషల్ కుంభమేళాలో పూల వర్షం. మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభమేళాలో హెలిప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహా కుంభమేళకు ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంగ్లాండ్తో 3వ వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఫామ్లో ఉన్న గిల్ నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాట్ ఝుళిపించారు. గిల్ 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో 4 కొట్టి సెంచరీ మార్క్ అందుకున్న గిల్ వన్డేల్లో తన 7వ శతకం నమోదు చేశాడు. అంతేకాదు ఒక స్టేడియంలో 3 ఫార్మాట్లలో సెంచరీ చేసినటువంటి ఆటగాడిగా అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. గతంలో ఈ ఫిట్ను ఫాస్ట్ డూప్లికేసెస్ వాండరర్స్ జోహెనిస్బర్గ్, డేవిడ్ వార్నెస్, అడిలైడ్ ఓవల్స్, బాబర్ ఆజం, కరాచీ నేషనల్ స్టేడియం, క్వింటన్ డాకక్, సూపర్ స్పోర్ట్ వార్క్ సెంచరీస్ నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో శుభ్మాన్ గిల్ ఈ ఘనత సాధించాడు. ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినటువంటి టీమిండియా 34 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. గిల్ 112, శ్రేయస్ అయ్యర్ 51 పరుగులతో ఆడుతున్నారు. గిల్ స్కోర్లోని 14 ఫోర్లు, 3 సిక్స్లు, అయ్యర్ స్కోర్లోని 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లో మార్క్ వుడ్ 1, ఆదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయ్ దేవరకొండ కొత్త మూవీకి పవర్ఫుల్ టైటిల్, టీజర్ కూడా అదిరిపోయింది. బులెటిన్ విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.